గడిచినటువంటి 100 రోజుల ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఏవైతే ఫెయిల్యూర్స్ ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా డైవర్ట్ చేయడానికి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని వాటిని తప్పించుకోవడానికి చివరికి కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకునేటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. మనందరికీ తెలుసు, మాయల పకీర్లు ఉంటారు. ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించడం వాళ్ళ పని. పీసీ సర్కార్ అనేటువంటి ఒక గొప్ప మెజిషియన్ మనందరికీ తెలుసు, ప్రపంచం ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప మెజిషియన్. ఆయన మించిపోయాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి వారి తల్లిదండ్రులంటే దయ లేదు, దేవుడంటే భక్తి లేదు, పిల్లనిచ్చినటువంటి మావంటే విశ్వాసం లేదు, చివరికి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలంటే భయం లేదు. వీటన్నిటి మధ్య చివరికి మొన్న వచ్చినటువంటి విజయవాడ వరదల్ని తప్పించుకోవాలని, లేదా ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలను తప్పించుకోవాలని, లేదా తను నమ్ముకున్నటువంటి అమరావతి మునిగిపోతే దాని నుంచి బయటపడాలని, చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డూను కూడా ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మన హిందువులకు సంబంధించినటువంటి ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయం వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవాలయం. ఆ లడ్డూని కూడా, ఎందుకంటే 2014-19 మధ్య కూడా 16 లారీలని వెనక పంపించారు. వారి ప్రభుత్వంలో 14-16 లారీలని వెనక పంపించారు. అంటే అప్పుడు కూడా వారు చెప్పినట్టుగానే ఏదో కలిసిందని పంపించారా? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నంలో ఉన్నటువంటి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో కూడా దీని మీద వారు మాట్లాడడం జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహం దగ్గర కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి, ఏదైతే గౌరవ మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి లేఖ రాసి సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ఏదైతే డిమాండ్ చేశారో, మళ్ళీ ఈరోజు కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరిగితే తప్ప ఇందులో నిజాలు బయటపడవు. దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టాలని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించాలని మతాల్ని ఈరోజు తీసుకుని వచ్చి చివరికి ఏం చేశారంటే పసుపు బట్టలు వేసుకునేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా కాషాయ బట్టలు వేసి ఈరోజు రోడ్ల మీద తిప్పేటువంటి పరిస్థితికి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దిగజారిపోయారు. ఈ నెయ్యి గొడవతో చంద్రబాబు నాయుడు గారు తిరుపతికి సంబంధించినటువంటి ఈ నెయ్యి గొడవతో తెలుగుదేశం పార్టీకి 6 అడుగులు గొయ్యి తవ్వుకున్నాడు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికన్నా దీని నుంచి దేవుడికి క్షమాపణ చెప్పి, ఎందుకంటే వారి వర్షన్లో చూసాం, వారి వర్షను, ఆయన కొడుకు వర్షను మా ముఖ్యమంత్రి గారికి అక్కడ ఈవోకి ఏం సంబంధం, అది అటానమస్ బాడీ అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. చివరికి తప్పుని ఎలా కప్పిపుచ్చుకోవాలి, ఎలా దీని నుంచి బయటపడాలనేటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. ఈ గొడవ దేవుడితో గొడవ పెట్టుకున్నాడు. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆయనతో మీరు ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నారనేటువంటిది ఒకసారి గ్రహించమని చెప్పి కోరుతా ఉన్నా. 75 సంవత్సరాల వయసు మనకి. ఈ వయసులో దేవుడితో పెట్టుకున్నావు, తప్పకుండా మీకు తగినటువంటి శాస్తి జరుగుతుంది. దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి. మీరు వేసినటువంటి సిట్ల మీద మాకు నమ్మకం లేదు, ప్రజలకి నమ్మకం లేదు, ఎవరికి నమ్మకం లేదు. అది ఎప్పుడు చేసినా ఈ సిట్లు అనేటువంటి ఏ రకంగా పనిచేశాయో, ఏ రకంగా వ్యవహరించాయో అనేటువంటిది గత ప్రభుత్వాల్లో చూసాం. సిట్ల మీద నమ్మకం లేదు. సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే. ఇందులో తప్పకుండా నిజాలు బయటపడాల్సిందే. ఇందులో తప్పు ఎవరు చేశారనేటువంటిది ప్రజల ముందు పెట్టాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వరాన్ని నమ్ముకునేటువంటి కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఇందులో నిజాలు తేలాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సిబిఐ ఎంక్వైరీ ఒక్కటే దీంట్లో ఉన్నటువంటి నిజాలు బయటకు తీసుకొస్తాయనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి విశాఖపట్నం కార్పొరేటర్లు అందరూ కూడా దాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ,
మా మేయర్ గారు కానీ మిగిలినటువంటి పెద్దలు కానీ అందరూ కూడా దీంట్లో ముందుకు వచ్చి ఏ రకంగా సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తూ ఉన్నారనేటువంటిది మరొకసారి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. 100% ఆల్రెడీ దీని మీద లంచ్ మోషన్ మూవ్ చేశాం. ప్రధానమంత్రి గారికి లేఖ రాశాం. ప్రధానమంత్రి గారు విదేశాల పర్యటనలో ఉన్నారు, ఆయన అమెరికాలో ఉన్నారు. తప్పకుండా దీంట్లోని నిజాలు బయటపడాలంటే సిబిఐ ఎంక్వైరీ ఒక్కటే దీనికి మార్గం అనేటువంటిది మేము నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే 2014-19 మధ్యలో ఒక సిట్ వేశారు. సరే 2019-24 మా ప్రభుత్వంలో కూడా సిట్లు వేసాం. ఏ రకంగా సిట్లు పనిచేస్తాయో, వచ్చినటువంటి రిపోర్ట్లు ఏ రకంగా ఉంటాయో అనేటువంటిది మేము చూసాం. సో డెఫినెట్గా ఇది ప్రపంచ స్థాయిలో కోట్లాది మంది భక్తులు కలిగినటువంటి దేవాలయం, ఎంతోమంది నమ్ముకునేటువంటి దేవాలయం, హిందువుల తాలూకా ఆత్మాభిమానానికి, హిందువుల తాలూకా నమ్మకానికి సంబంధించినటువంటి విషయం. సో ఇందులో ఇదేదో లోకల్ ఇష్యూ కాదు. సో డెఫినెట్గా దీని మీద ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు కానీ, తెలుగువారు కానీ, కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని నమ్ముకునేటువంటి ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీతో మాత్రమే నిజాలు బయటకు వస్తాయనేటువంటిది మేము నమ్ముతూ ఉన్నాం. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం.